హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే మస్తున్నా. ఏం రోజు ఒకటే వంట అవుతుంది. ఏం చేయాలో అయితే అర్థమవుతుంది. బెజారు వస్తుంది, తినబుద్ధి అయితే లేదు. అసలు నాలుకకి జీవ చచ్చిపోయింది. అందుకే నేను ఏం చేయాలో మీకు ఏమైనా తెలుస్తే చెప్పుడు రాదుల్లా. నాకు ఏమైనా ఆలోచిస్తున్నాయేమో చేయాలా అని. ఇంతలో ఒక ఆలోచన వచ్చింది నాకు. ఇంత లోపల ఏం చేద్దామంటే దీంతో నిన్న రాత్రి ఇంత క్వినోవా అని రైస్ ఉండే మా ఇంట్లో. ఆ రైస్ తోటి వండిన అన్నం మీద ఒక కప్పు బియ్యం వేసిన 2 కప్పులు నీళ్ళు పోసి అన్నం వండిన. సూదులాక ఉడికింది, మాస్తుంది. సరే మా పిల్లలు కూడా మాస్తుంది అమ్మ అన్నారు. సరే కదా, దీంతో ఎందుకు పులావ్ చేయకూడదు అనుకొని వెంటనే మొదలెట్టేసిన. దానికి కావాల్సిన కూరగాయలన్నీ 1 కప్పు క్యారెట్, 1 కప్పు బీన్స్, 1 కప్పు క్యాప్సికమ్, 1 కప్పు ఆనియన్, 1 కప్పు టమాటా అన్నీ సన్నగా నరికి పెట్టేసిన. దానికి 1 కట్ట పుదీనా కూడా సన్నగా నరికేసిన. దానికి రైస్కి కావాల్సిన క్వినోవా రైస్ కూడా 1 కప్పు తీసుకున్నా. 2 కప్పులు నీళ్ళు తీసుకొని ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నా అన్నంని. తర్వాత దానికి కావాల్సిన గరం మసాలా వచ్చి ఇంత 3 పచ్చిమిరపకాయలు, 2 స్పూన్లు అంత ఉప్పు, 3 చెంచాలంత నూనె, 2 చెంచాలు అల్లం ఎల్లిగడ్డ, నెక్స్ట్ వచ్చి 1 పావు స్పూను పసుపు, గరం మసాలా, ఇంత శనగపప్పు, ఇంత హోల్ గరం మసాలా. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం పదండి. ఇన్ని పచ్చిమిరపకాయలు, ఇన్ని ఉల్లిగడ్డ వేసి బాగా గొలియాలి. మంట తగ్గించుకోవాలి జరింత. ఉల్లిగడ్డ వేగినాక ఇంత అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలియబెట్టాలి. ఇది అయినాక మళ్ళీ ఇందులో శనగపప్పు వేసుకోవాలి. నానబెట్టిన శనగపప్పు ఉన్నది కదా, ఇది వేసేసుకోవాలి. దీంతో పాటే బాగా మగ్గాలి. ఇది మగ్గితే మంచి ఉడకాలి, మస్తు ఉంటుంది టేస్ట్. పంటి కింద టక్క తగ్గుకుంటా. ఇంత పసుపు, 2 చెంచాలు ఉప్పు వేసేసి ఇప్పుడు కట్ చేసిన నరికి పెట్టుకున్న ముక్కలన్నీ వేయాలి కూర దీంట్లో. అన్నీ ఒక్కసారి వేసేసుకుంటే అయిపోయి ఒక్కటి వేసుకొని ఇద్దరు బాగా కలపాలి. ఇది బాగా కలిపినాక ఇంత కొంచెం అంతా ఉప్పు వేయాలి. ఈ కూరగాయలన్నీ ఉడికిపోయినాయి. ఇందులో మళ్ళీ ఇంత పసుపు, ఉప్పు, కారము, మళ్ళీ గరం మసాలా, పెరుగు ఇవన్నీ వేసి బాగా కలపాలి. లేదా సిమ్లో పెట్టి ఒక 3 నిమిషాలు ఉడకనియాలి. ఈ కూరగాయలన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న అన్నం ఉన్నది కదా, ఇది ఇంత కొంచెం మంట తగ్గించుకొని కొంచెం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇట్లా కలిపేసుకొని మొత్తం రెడీ అయిందిలా. ఇది దీంట్లో మస్తు పోషక విలువలు ఉంటాయి. దీంతో ఇది మామిడికాయ తొక్కు, ఇంత రైతా అంటారు గదేగా, పెరుగుగా మిరపకాయలు, క్యారెట్ ఏందని వేస్తారు అవన్నీ దాని రైతా అంటారు. కానీ నేనైతే పెరుగు వేసుకుని తింటా. ఇది వేసుకొని ఇట్లా మీరు కూడా తిందురండులా. చాలా బాగుంది, సూపర్ ఉందండి. మీకు నచ్చిందల్లా మీరు కూడా చేసుకుని తింటుండల్లా. ఎట్లున్నదో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ రూపంలో నాకు తెలియడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ముందు ఏ వీడియోలైనా ముందుగా మీకు వస్తాయి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.